వారాహి సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను జానకి. ఈ మధ్య కాలంలో మనం గోల్డ్ రేట్స్ చూస్తే ఒక రోజు తగ్గుతున్నాయి, ఒక రోజు పెరుగుతున్నాయి. అలాగే సిల్వర్ కూడా ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. చాలా ఫ్లక్చువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఇది చాలా వరకు హైగా పెరిగిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. 1,80,000 వరకు వెళ్ళిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే నేపథ్యంలో యుద్ధం వేళ కూడా కొంచెం గోల్డ్ అయితే తగ్గుముఖం పట్టి అందరికీ కూడా కొంచెం ఊరట లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అసలు మార్కెట్ ర్యాలీ ఎక్కడి వరకు ఈ గోల్డ్ ఆగే సిచ్యువేషన్ ఉంది, ఇంకా పెరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి మార్కెట్ అనలిస్ట్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీరామ్ చంద్రమూర్తి గారు. నమస్తే అండి జానకి గారు. ఎస్, మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కూడా గోల్డ్ అమాంతం పెరిగిపోతుందేమో అని చెప్పి కూడా మనం అనుకున్నాం. బట్ అట్ ది సేమ్ టైం తగ్గుతూ కూడా వచ్చింది. ప్రేక్షకులందరికీ కూడా, కస్టమర్స్ అందరికీ కూడా ఒక రకంగా ఇది ఒక మంచి ఊరట కలిగించే అంశంగానే కనిపిస్తూ ఉంది. ఈ ర్యాలీ ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తుందా? ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఎంత తగ్గినా కూడా ఇంకా తగ్గుతుందేమో అని ఒక ఆశ అయితే కనిపిస్తూ ఉంటుంది సామాన్యుల్లో. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఏంటి అసలు మీ విశ్లేషణ ఏంటి? యాక్చువల్గా అయితే గోల్డ్ సిల్వర్ తగ్గాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు అందరూ. సో ఎప్పుడు చూసినా మేము లాస్ట్ 3 months నుంచి బ్యాక్ పెరిగాయి అని చెప్పాము. ఇప్పుడు ఫస్ట్ టైం లాస్ట్ 1 month నుంచి మా గోల్డ్ సిల్వర్ తగ్గుతున్నాయని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి మార్కెట్లో అయితే గోల్డ్ సిల్వర్ తగ్గుతున్నాయి. యాక్చువల్ అంటే వార్ జరుగుతున్న టైంలో గోల్డ్ సిల్వర్ రేట్లు పెరగాలి, కానీ ఇక్కడ తగ్గుతున్నాయి. ఏంటి ఇక్కడ ఉంది మనం? ఎందుకంటే లాస్ట్ టైం రష్యా ఉక్రెయిన్ వార్ చూసాము. అవును, ఆ వార్ లో 3 years నుంచి ఉన్నా గానీ ఇక్కడ గోల్డ్ సిల్వర్ రేట్లు పెరిగే తప్ప తగ్గల. కానీ ఈ వార్ లో ఇప్పుడు తగ్గటం ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే, మేజర్ గా ఏమైందంటే ఇది క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన వార్ అయిపోయింది. సో క్రూడ్ ఆయిల్ అనేది ఇప్పుడు చాలా ఎసెన్షియల్ కమోడిటీ. సో దాని రేట్ వచ్చి $60 నుంచి $100 కి వెళ్ళిపోయింది. సో దాంతో ఏంటంటే మొత్తం దేశాలన్నీ కూడా క్రూడ్ ఆయిల్ కొనడంలో బిజీ అయిపోయాయి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ కొనాలో డాలర్తోనే కొనాలి. కాబట్టి అంతగా అన్ని కంట్రీస్ డాలర్ మీద ఇన్వెస్ట్ చేయడంతో డాలర్ స్ట్రాంగ్ అయిపోయింది. డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో ఈ యొక్క సేఫ్ హెవెన్ అనే గోల్డ్ తగ్గింది. సో ఇంటర్నేషనల్ గా చూసుకుంటే 4,440 ప్రెసెంట్ ఉంది. ఇది యాక్చువల్ గా $5,400 నుంచి $4,400 వచ్చింది. సో ఇది ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ కనపడుతుంది. ఇంకా డౌన్ ట్రెండ్ రేంజ్ లోంచి స్లోగా వెళ్తుంది. అంటే ఒక స్టీప్ ఫాల్ అయితే రావట్లేదు, కానీ ఒక రేంజ్ టు డౌన్ సైడ్ కనపడుతుంది. అంటే ఇప్పుడు 2 రోజులు తగ్గితే ఒక రోజు పెరుగుతుంది. అంతకుముందు చూసుకుంటే మనకి ఏమైంది, 1,50,000 దాకా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 1,36,000 లాస్ట్ 2 days బ్యాక్ వచ్చింది. ఇప్పుడు కొంచెం పెరిగింది. ఇలా ఒక డౌన్ సైడ్ వర్సెస్ పెరుగుతుంది, కానీ స్టీప్ గా అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ కనపడలేదు. సో ఎస్, అంటే ఎందుకు సార్ ఈ ఫ్లక్చువేషన్స్? ఈ యుద్ధం వేళ మీరు చెప్పినట్టు కూడా అమాంతం పెరుగుతుందేమో అనుకుని భయపడిన సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఆ డౌన్ ట్రెండ్ ఎందుకు కొనసాగుతుంది? అంటే ఇంత తగ్గింది ఒకటేసారి ఏమన్నా పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అనుకోవచ్చు అంటారు. ఇది కూడా ఒక రకంగా భయం కలిగిస్తుంది. ఎందుకంటే ఇంత డౌన్ఫాల్ అయింది కాబట్టి మళ్ళీ ఒకటేసారి హై రేంజ్కి పెరుగుతుందేమో అనే భయం కూడా కనిపిస్తుంది. ఏమంటారు అసలు దీనికి సంబంధించి? ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ అయితే ఓవరాల్ గా చూసుకుంటే అప్ ట్రెండ్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రెసెంట్ మార్కెట్స్ డౌన్ ఉన్నాయి కాబట్టి అంటే పర్చేసింగ్ పవర్ తగ్గింది అందరికీ కూడా. అంటే గోల్డ్ సిల్వర్ అనేవి ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి అవి ఏమవుతాయంటే ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. కాబట్టి పర్చేసింగ్ పవర్ వేరే వాటికి డైవర్ట్ అవటం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ మన ఈడ్ చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అన్ని ఇక్కడ ఏంటంటే హై రేట్ లో అందరు కొనుక్కొని ఇరుక్కుపోయారు అనమాట. సో వాళ్ళందరూ బయటపడే రేట్ కోసం చూస్తున్నారు. అది డౌన్ లో కొందాము అంటే టెన్షన్ వచ్చేస్తుంది. సో 2 lakhs ఆ రేంజ్ లో మేజర్ గా మళ్ళీ సపోర్ట్ ఉంది. ఒకసారి ఆ సపోర్ట్ వచ్చి రివర్స్ అయ్యాక మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదో ట్రెండ్ తగ్గిపోయింది, మార్కెట్ అంతా కూడా తగ్గిపోయింది అనేది ఏం లేదు. సో ఇదేంటంటే ఒక డౌన్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటాయి, కానీ తక్కువ.
సో ఇది పెరుగుతూనే ఉంటాయి. అవి చూసుకొని మనకి సిచ్యుయేషన్ బట్టి మనకి డెసిషన్ తీసుకోవాలంటే ఇది ఇక్కడ 2,00,000 ఇప్పుడు గోల్డ్ చూసుకుంటే 1,35,000 ఆ రేంజ్ మేజర్ సపోర్ట్. ఇంకా వరస్ట్‌గా 1,25,000 మేజర్ సపోర్ట్. అలాగే రెసిస్టెన్స్ తీసుకున్న 1,50,000 అంతకు ముందులాగా 1,70,000 అలా వచ్చే ఛాన్సెస్ లేవు. 1,50,000 ఆ రేంజ్ మేజర్ రెసిస్టెన్స్ జరుగుతుంది. సో ఈ బ్రాడ్ రేంజ్ లో మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి. అంటే అలాగే సిల్వర్ కూడా చూసుకుంటే ఇది 2,60,000 దగ్గర మేజర్ గా రెసిస్టెన్స్ ఉంది. 2,00,000 దగ్గర ఏమో మేజర్ సపోర్ట్ ఉంది. అంటే 2,00,000 నుంచి 2,50,000 మధ్యలో బాగా మూవ్మెంట్ అవుతుంది. ఓకే. అంటే ఇది ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది సార్? అంటే ఇంకా 1,25,000కి రావడానికి ఇంకా ఎక్కువ టైం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 1,00,000 అయిపోతుందేమో, లేకపోతే అలాగే 90-50 వరకు వెళ్ళిపోతుందేమో అని కూడా అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? అంటే ఎప్పుడు ఉండే అంచనాలే, బట్ ఈ యుద్ధం వేళ పెరుగుతుంది అని అనుకున్నది సడన్గా డౌన్ఫాల్ అవుతూ ఉన్న సిచ్యువేషన్లో అందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్, మళ్ళీ కూడా తగ్గుతుందేమో అని ఒక ఆశ కూడా కనిపిస్తుంది. ఇంకా 1,00,000 తగ్గిపోతుందా? 1,00,000 అయ్యే అవకాశాలు లేవండి. ఎందుకంటే ఎవ్రీ అది అందరూ కూడా వెయిట్ చేస్తారు కాబట్టి 1,20,000 దగ్గర నుంచే సివియర్ గా బయింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ రేంజ్ అట్మాస్ఫియర్ ఇప్పుడు మార్కెట్ లో లేదు. 1,00,000 అలాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అయితే ఏంటంటే 1,25,000 ఆ రేంజ్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇప్పుడు ఇంకా 20,000 తగ్గడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ప్రెసెంట్ 1,40,000 నుంచి అంటే ఇంటర్నేషనల్ గా $400 తగ్గాలి. సో మాక్సిమం అక్కడ వరకే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనేది సేఫే, కానీ అందరం కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం, దాని యొక్క టేస్ట్ చూసాం కాబట్టి చాలా మంది దాన్ని కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ లో పెద్దగా మనీ ఇవ్వట్లేదు కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ అనేది దాన్ని ఆల్టర్నేట్ గా చేసుకుంటారు. సరే, ఇంకొకటి యాక్చువల్గా మనం 1,80,000 1,90,000 వరకు గోల్డ్ వెళ్ళిన సిచ్యువేషన్స్లో మనం చూసాం. దానికి క్వైట్ ఆపోజిట్గా ఈరోజు 1,40,000 50 వరకు ఈ మధ్యలో ఊగిసలాడుతుంది గోల్డ్. మనం చూసుకుంటే ఈ వారం 10 రోజుల నుంచి యుద్ధం ఏదైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా, అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ హై రేంజ్లో ఉన్నప్పుడు కొన్నారు సార్. యాక్చువల్గా మనము చూడాలి అని అంటే అప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి కొనాలి అని అనుకున్న వాళ్ళు కొనుక్కున్నారు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారు. మనమే చాలాసార్లు కూడా చెప్పాము కొంత అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాము. అలాగే సిల్వర్ గురించి కూడా చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మనము వ్యూవర్స్కి. అలాగే ఇప్పుడు డౌన్ఫాల్ అవుతుంది, ఇన్వెస్టర్స్ కూడా కొంచెం భయపడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అసలు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ధైర్యంగా ఉండాలి అని అంటే ఇంకా డౌన్ఫాల్ అవుతుంది అని కూడా మనం చెప్పుకుంటున్నాం. 1,25,000 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అలాగే ఇన్వెస్ట్ చేసి ఆల్రెడీ ఎక్కువ హైలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మీరు ఏం సజెషన్ చేస్తారు? అసలు ఫస్ట్ మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్టర్ అంటే మీనింగ్ ఏంటి. సో ఇన్వెస్టర్ అనేవాళ్ళు మినిమం 4 ఏళ్ళు 5 ఏళ్ళు వెయిట్ చేసే వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. కాబట్టి ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 4 ఇయర్స్ 5 ఇయర్స్ టర్మ్లో చూసుకుంటే 4 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది? సో 2 టైమ్స్ మినిమం పెరిగింది. అలాగే 5 ఇయర్స్ ఆర్జన్లో తీసుకుంటే ఇంకో 2 టైమ్స్ మినిమం పెరుగుతుంది. గ్యారంటీగా 2.5 lakh ఆ రేంజ్ వస్తుంది 2030 ఆ రేంజ్కి. ఇన్వెస్టర్ అంటే మీరు ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అంటే మనకి ఇష్టం లేకపోయినా నిజాలే కదా, డెఫినేషన్ అర్థం చేసుకుంటే మనం అర్థమవుతాం. సో ఇన్వెస్టర్ అంటే నేను 4 ఇయర్స్ 5 ఇయర్స్ హోల్డ్ చేసేవాడిని ఇన్వెస్టర్స్ అంటాం. అలాగే ట్రేడర్ అంటే ఎవరు అంటే షార్ట్ టర్మ్ గా ట్రేడ్ ప్రైస్ యొక్క ఫ్లక్చుయేషన్ ని బెనిఫిట్ అవుదాం అనే వాళ్ళని ట్రేడర్ అంటాం. ఏమైందంటే ట్రేడర్ గా ఉన్న వాళ్ళు ఫోర్స్డ్ గా ఇన్వెస్టర్ అవ్వాల్సి వచ్చింది. అది హై రేట్ లో కొనడం వల్ల, అది మార్కెట్ డౌన్ అవడం వల్ల ట్రేడర్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ అవ్వాలి. యాక్చువల్లీ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా గోల్డ్ హై రేట్ లో కొనరు కదా, లో రేట్ లో కొంటారు చేస్తారు. లేదు హై రేట్ లో కొనే వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ క్వాంటిటీ కొంటారు, మళ్ళీ అక్కడి నుంచి డౌన్ అయ్యే కొద్దీ కొంటూ ఉంటారు. ఈ ట్రేడర్స్ ఎక్కువ క్వాంటిటీ కొని తక్కువ మార్జిన్ లో అమ్మేద్దాం అనేవాళ్ళు ట్రేడర్స్. సో ట్రేడర్స్ ఏమవుతుందంటే టెక్నికల్ గా నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు ఫెయిల్ అవుతారు. సో లాస్ బుక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అందరూ కూడా ఇన్వెస్ట్ చేద్దామని ఎవరు రాలేదు, చేద్దాము ఆ ట్రేడ్ మనీ రావటం వల్ల దానిలో షార్ట్ టర్మ్ గా ట్రేడ్ చేద్దాము అనేది కాన్సెప్ట్ తీసుకునేయటం వల్ల వాళ్ళు ట్రేడర్ ఏమయ్యారంటే ఫోర్స్ఫుల్ గా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఒరిజినల్ ఇన్వెస్టర్ అవ్వండి.
అంటే మీరు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు నేను హోల్డ్ చేస్తాను అనే కెపాసిటీ ఉన్నంత క్వాంటిటీ మెయింటైన్ చేయండి. మిగతా వాటి అమ్మేసేయండి. మ్మ్. అప్పుడు ఏమవుతారంటే 4 ఏళ్ళు 3 ఏళ్ళు మీకు ఆ పోయిన డబ్బులన్నీ కూడా వస్తాయి. కింద డౌన్ అయినప్పుడు వెయిట్ చేయగలం. అంటే మనం రాంగ్‌ని రైట్ చేయాలి అంటానికి రాంగ్ రైట్ చేయాలంటే వెయిట్ చేయాలి. పర్టిక్యులర్‌గా స్టాక్ మార్కెట్‌లో మనం రాంగ్ స్టెప్ అయింది. దాన్ని రైట్ చేసుకోవాలి అంటే కంపల్సరీ వెయిట్ చేసుకోవాలి. ఆ వెయిట్ చేసేదంటే మనం ఎంతైతే కెపాసిటీ ఉందో అంత కెపాసిటీని పెట్టుకొని మిగతాది అమ్మేసేసి రిలాక్స్‌గా ఉండండి. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. సార్ అంతే యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చూస్తే కనుక అంటే 1,25,000 వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ర్యాలీ అక్కడ వరకు కొనసాగే అవకాశం ఉంది. కొంచెం స్టేబుల్ వస్తుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు 150, 160, 170లో కూడా కొన్నవాళ్ళు ఉన్నారు కదా సార్. మరి ఆ రేట్కి రావాలి, మళ్ళీ మనం అమ్ముకోవాలి అని అనుకోవాలి అని అనుకుంటే మళ్ళీ అంత పేషెన్సీతో ఉండాలి అని అంటున్నారా? అంటే అది కొంచెం తొందరలో వచ్చే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఏంటి సార్? అంటే ఒక క్లారిటీగా చెప్పండి. తొందరగా వచ్చే అవకాశాలు అయితే లేవు కదా మేడం. బట్ ఒక 2 ఇయర్స్‌లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. బట్ 1 మంత్ 2 మంత్స్‌లో అయితే రావు. ఓకే. అంటే మళ్ళీ అదే రేంజ్కి అయితే ఈ మధ్య కాలంలో వెళ్ళే అవకాశాలు అయితే అసలు లేవని అని అంటారు. ప్రెజెంట్ రేంజ్‌లో ఉంది. ఇప్పుడు ఆ మొమెంటం వచ్చినప్పుడే వస్తాయి. ఇప్పుడు మొమెంటం అంతా దేనికి ఉంది? మ్మ్. క్రూడ్ ఆయిల్‌కి ఉంది. ఇంకా ఇప్పుడు ఉన్న ఐటమ్స్‌లో క్రూడ్ ఆయిల్ ఒకటి ఉంది. డాలర్‌కి బయింగ్ ఉంది. ఆ 2 గ్రో అవుతున్నాయి. మ్మ్. అంటే ఒక్కో దానికి ఒక ట్రెండింగ్ టైం ఉంటది. ఆ టైం దాటిపోయిందంటే దాని మీద డెడ్ అవుతదన్నమాట. వేరే వాటికి మూవ్ అవుతుంటాయి. షిఫ్ట్ అవుతూ ఉంటాయి మనీ అంతా. మ్మ్. ఆ ఆ మనీలో మళ్ళీ సైకిల్ ఏంటి స్టాక్ మార్కెట్, కరెన్సీ, క్రూడ్ ఆయిల్, మ్మ్. తర్వాత ఈ డాలర్, తర్వాత ఈ యొక్క గోల్డ్, సిల్వర్ ఈ ఉన్నవి ఈ 6 వీటి ఓకే. మీద ట్రెండింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క మొమెంటం వచ్చాక మళ్ళీ దీనికి మొమెంటం వస్తేనే దీనికి పెరుగుతాయి. మ్మ్. అంటే ఆ రీజన్స్ అన్ని దీనికి గోల్డ్ బై చేయడానికి ఫేవర్ అయ్యే రీజన్స్ వచ్చినప్పుడు పెరుగుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఏంటంటే క్రూడ్ ఆయిల్ డామినేటింగ్ ఉంది. మ్మ్. సో డబ్బులు కావాలంటే ప్రెజెంట్ క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలి. ట్రెండింగ్. అది ట్రేడ్ చేసుకోవాలి. ట్రేడ్ అంటే ఏంటి? లాభం 2 ఉంటాయి. మ్మ్. సో చూసుకొని చేసుకోవాలి. ఎస్ సార్. అంటే సో ఇప్పుడు సార్ ఇప్పుడు ఇన్వెస్ట్ గోల్డ్ కొనే వాళ్ళకి కూడా కొంచెం ఈ టైంలో రైట్ టైం అని అనుకోవచ్చు అని అంటారా? ఇది చాలా రైట్ టైము. గోల్డ్ కొనే వాళ్ళకి ఇది చాలా రైట్ టైం. సిల్వర్ కొనే వాళ్ళకి రైట్ టైము. ఇన్వెస్టర్ అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాను అన్న లాంగ్ వాళ్ళు టర్మ్ ఇన్వెస్టర్స్. అంతే. అసలు కమోడిటీస్ అనేది ఇన్వెస్టర్ తప్ప ట్రేడర్ కాదు. సో ఈక్విటీ మార్కెట్ అన్నా కొంత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఏదన్నా వస్తాయి కానీ గోల్డ్ సిల్వర్ కానీ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకొని షార్ట్ టర్మ్ లో వస్తే బెనిఫిట్ తీసుకోవటమే. అంతేగాని షార్ట్ టర్మ్ కోసం ట్రేడ్ చేయకూడదు. ఓకే. ఏదైనా సో లాంగ్ టర్మ్ అయితే బెనిఫిట్. ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.